చెప్పండి సార్, అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా అయితే దీక్ష కూర్చున్నారు? ప్రధానంగా మా డిమాండ్లు ఏమిటంటే గ్రూప్ వన్లో ఒకప్పుడు 1:100 తీయమని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేసినటువంటి ఏదైతే డిమాండ్ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు వీళ్ళు డిమాండ్ చేసిన, అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసిన ఏదైతే డిమాండ్ ఉంది కదా, ఆ డిమాండ్ తీర్చాలి. అంటే వాళ్ళు ఆ రోజు ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి 100కు పెంచమన్నారు, 1:100 తీసుకోమన్నారు. వాళ్ళు చేసినప్పుడేమో సంసారంగా భావిస్తారు, ఇతరులు చేస్తే వ్యభిచారంగా భావిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా రెండవది వచ్చేసి గ్రూప్ 2 పోస్టులన్నీ కూడా గ్రూప్ 2లో ఒకప్పుడు 2000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఆ 2000 ఖాళీలను మాకు భర్తీ చేయాలని చెప్పేసి మీ మాట నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మూడవది గ్రూప్ 3లో దాదాపు 3000 పైన ఖాళీలు ఉన్నాయి అని సాక్షాత్తు బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను మాకందరికీ చూపించింది ఇదే అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3తో పాటు 25,000 డిఎస్సి పోస్టులు వేస్తానని ఆ ప్రెస్ క్లబ్ సాక్షిగా చెప్పింది నువ్వే కదా, మరి ఈరోజు ఏమైంది? ఆ తర్వాత వీటితో పాటు గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి జాప్యం చేస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లానే గ్రూప్ 4 పోస్టులు ఇమ్మీడియట్గా భర్తీ చేసి గ్రూప్ 2ని పోస్టులు భర్తీ చేసి ఆ తర్వాత డిసెంబర్కు వాయిదా వేయాలని మా ప్రధాన డిమాండ్. రైట్. అయితే గవర్నమెంట్ వచ్చి దాదాపు నెలలే గడుస్తుంది, ఇంకా 4 సంవత్సరాల వ్యవధి ఉంది కదా, ఎందుకు అంటే ఇంత త్వరగా మీరు ధర్నాలకి కూర్చోవడం, దీక్షలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? గతంలో వేసిన గ్రూప్ 1 ఏదైతే ఉంది కదా మేడం, గ్రూప్ 1 పోస్టులు ఆ రోజు ఇప్పుడు ఈ టైం ఇడిస్తే ఈసారి భర్తీ చేస్తే మాకు 1:100 అనేది రాదు. మీరు చేసిన డిమాండ్ కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము. గ్రూప్ 2 అనేది మీరు చెప్పిందే 2000 ఖాళీలు ఉన్నాయని మీరు చెప్పింది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము. గ్రూప్ 3 టైం ఉంది కదా, ఎందుకు ఇంత త్వరగా? టైం ఎందుకంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయిపోయిందనుకో మళ్ళీ వేస్తారా లేదనేది కూడా తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేతిలో, అనేక ప్రభుత్వాల చేతిలో మోసపోయినాము, మేము నిరుద్యోగులం మోసపోయినాము. అందుకే ఇప్పుడే ఇదే నోటిఫికేషన్లో వేస్తానని చెప్పింది మీరు, అందుకోసమే డిమాండ్ చేస్తున్నాము. లేదు ఈ నోటిఫికేషన్లో వేయమని మీరు ఆ రోజు ప్రభుత్వం రాకన ముందు చెప్పింటే మేము ఇంత తొందరగా స్పందించకుంటే, చెప్పింది మీరు కాబట్టి మీ మాట నిలబెట్టుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పిండ్రు, ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరే చెప్పిండ్రు, ఇందిరా పార్క్ సాక్షిగా మీరే చెప్పిండ్రు, లైబ్రరీ సాక్షిగా చెప్పింది మీరే కదా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయి కదా, మీరు చెప్పిన ఏవైతే ప్రామిస్లు ఉన్నాయి కదా, అవన్నిటి కూడా తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తొందర కాదు మేడం, ఆల్రెడీ లేట్ అయింది. ఆ ప్రభుత్వం చేతిలో గ్రూప్ 1 రాయకుండా ఎంతోమంది ఏజ్లు బారైపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ఇలా చేయదనే మేము తొందరగా చేయట్లేదు. ఆల్రెడీ 6 నెలలు టైం ఇచ్చినాం వాళ్ళకు, తొందరగా చేస్తున్నారని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇది తొందర కాదు, మా కడుపు కాలి. ఈ 6 నెలలు కూడా మేము ఏమనలేదు. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఈ గ్రూప్ 2 వేస్తే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 వస్తుందా రాదా కూడా తెలియదు. అందుకే గ్రూప్ 2 పోస్టులు పెంచమని మా ప్రధాన డిమాండు, గ్రూప్ 3 పోస్టులు పెంచమని డిమాండు. ఆ తర్వాత గ్రూప్ 1లో 1:100 తప్పకుండా తీయాలి. లేదంటే నిరుద్యోగులందరం కలిసి చేలో కోడంగల్ ప్రోగ్రాం తీసుకుంటాం, కోడంగల్లోనే తేల్చుకుంటామని చెప్తున్నాను. అయితే మరొక విషయానికి వస్తే కనుక బలమూరు వెంకట్ కానీ, కోదండ రామ్ కానీ వీళ్ళంతా కూడా విద్యార్థుల తరపున నుంచొని బలంగా కొట్లాడిన వ్యక్తులు. బట్ ఈ రోజు వాళ్ళందరికీ ఎమ్మెల్సీ పోస్టులు వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగుల్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు పోరాటం చేసింది వాళ్ళ ఉద్యోగం కోసం, వాళ్ళు పోరాడింది వాళ్ళ ఉద్యోగం కోసం. వాళ్ళు నిరుద్యోగులంతా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు. అదే ఆ రోజు మా పక్షాన నిలబడ్డారు, మా పక్షాన ఉంటారని అనుకున్నాం. కానీ ఈరోజు తేటతెల్లం ఏమైందంటే ఈరోజు వాళ్ళు నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడతారని మేమందరం హర్షించినాము. వాళ్ళని మా భుజాల మీద ఎత్తుకొని ఇప్పుడు మనం భుజాల మీద ఎత్తుకున్నాం. కానీ ఈరోజు ఏమైంది, వాళ్ళు నిజమైన నిరుద్యోగులకు సపోర్ట్ చేయడానికి కాదు, రాజకీయ నిరుద్యోగి అయిన బలమూరు వెంకట్, రాజకీయ నిరుద్యోగి అయినటువంటి కోదండరాము, ఇంకొంతమంది వాళ్ళ రాజకీయ ఉద్యోగం కోసము మా పక్షాన్ని నిలబడ్డట్లు నటించినారని చెప్పేసి ఈరోజు మీకు మేము చెప్తున్నాం మేడం. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో, సో ఎమ్మెల్సీ మన తీన్మార్ మల్లాని, యూట్యూబర్ తీన్మార్ మల్లాని అయితే ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడకపోవడం గురించి మీరు ఏం చెప్తారు? ఆ రోజు చెప్పే కదా మేడం, ఇప్పుడే చెప్తున్నాము, వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని వాడుకున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మమ్మల్ని వాడుకొని ఒక పావుగా వాడుకున్నారు. అటువంటి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్తాం. ఒకరోజు ఒక చిన్న బయట దొరికితే మొత్తం పేపర్లో వేసి, టీవీలో వేసి పెద్ద హల్చల్ చేసే తీన్మార్ మల్లన్న ఇక్కడ 1,000 మంది కనబడుతున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు తీన్మార్ మల్లన్న? నీవు రాజకీయంగా నీకు ఒక ఉద్యోగం దొరికితే ఇంకా పోయి ఢిల్లీలో కూర్చుంటే, అది లేకపోతే కౌన్సిల్లో కూర్చుంటే ఇంకా అయిపోద్దా? మేము ఈరోజు నువ్వు బయటికి వెళ్ళు, నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాం. ఇంకా తప్పకుండా ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని అత్త తొందరలో అడ్డుకునే పరిస్థితి కూడా ఏర్పాటు చేసుకుంటుంది ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, అలాగే నిరుద్యోగుల విషయాన్ని కూడా పక్కన పెట్టేసి, ఏవైతే ఇప్పుడు తాజాగా తెచ్చిన అంశాలు ఉన్నాయో, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చిహ్నాలు కానివ్వండి, లేకపోతే మిగతావన్నీ కూడా చేంజ్ చేస్తామని డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తున్నారు. సో ఈ మెయిన్ అంటే
ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికేనా అసలు ఏంటి? అంటే మీరు ప్రభుత్వానికి కొత్త లోగో తెచ్చిన, తెలంగాణ కొత్త లోగో తెచ్చిన, ఆ తర్వాత ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం తెచ్చిన, అవన్నీ కూడా మీ అవన్నీ అసలు అవసరం అంటారా? అవన్నీ కూడా మీ యొక్క ఉనికిని చాటుకోవడానికి, మీ యొక్క పాపులేషన్, మీ యొక్క పాపులారిటీని పెంచుకోవడానికి మాత్రం ఉపయోగపడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వీటన్నిటిని ఏదో ఒక లోగో చేంజ్ చేయడం ద్వారా నిరుద్యోగి బతుకు ఇది కాదు, ఒక రైతు బతుకు బాగుపడదు. రైతు బతుకు బాగుపడాలంటే నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయి కదా, ఆ హామీలను నెరవేర్చలేదు. ఇప్పటివరకు రైతులకు 15,000 రైతు బంధు ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు. ఈ రోజు వరకు ఇచ్చిండ రైతు భరోసా? ఇప్పుడే ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలంగాణ మొత్తం చూస్తే విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే వరకు ఆ పంట యొక్క పెట్టుబడి అవసరం. ఆ పంట పెట్టుబడి ఇప్పటివరకు వేయలేదు. అటువంటి దరిద్రమైన సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత ఈ 6 గ్యారెంటీల్లో ఇచ్చిన ప్రతి గ్యారెంటీలో కూడా లోపం ఉంది. లోపభూయిష్టమైన గ్యారెంటీలను తెలంగాణ ప్రజల మీద రుద్ది ఈరోజు ప్రభం గడుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇందిరా పార్కులో ధర్నా చేసినాం. ఈ ధర్నా అనేది ఇందిరా పార్కుతో ఒకటే ఆగదు. యావత్ రాష్ట్రం కూడా తప్పకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇది చేసి రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసి ఇక చివరిగా చలో కోడంగల్ అనే ప్రోగ్రాం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోడంగల్లోనే తెలుసుకుంటాం. ఒకవేళ ఎట్టకేలకు కూడా ఏ విధంగా స్పందించకపోతే రేవంత్ రెడ్డి మీ విద్యార్థులు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము అందరం కూర్చొని కూడా అశోక్ సార్ ఆధ్వర్యంలో మేము అందరం కూర్చొని కూడా ఒక తీర్మానాన్ని ప్రకటిస్తాము. ఆ తర్వాత వచ్చే ఆ తీర్మానాన్ని బట్టి మేము కార్యక్రమాలు తీసుకుంటాము. తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు తప్పకుండా చెప్తాం మీడియాకు. 100% చివరిగా చెప్పాల్సింది ఏంటంటే మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. నిరుద్యోగులందరూ కూడా ఒకే తాటిపై ఉన్నారు. నిరుద్యోగులకు ఎవరైనా సరే మేము నిరుద్యోగులను విడగొట్టాలని చూస్తే వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్తాం మేడం.